పచ్చల సోమేశ్వరాలయం. ఇక్కడ శివలింగం చుట్టూ కూడా పచ్చలతో పొదగబడి ఉండేది. కాలాంతరంలో దాడుల వల్ల ఆ పచ్చలు దొంగిలింపబడ్డాయి. అందుకే ప్రస్తుతం ఆ దేవాలయానికి పచ్చల సోమేశ్వరాలయం అని పేరు వచ్చింది. మరి ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఎన్నో దాడులను ఎదుర్కొని ఎంతో శల్యావస్థకు చేరుకుంది. ఈ దేవాలయం మొత్తం ఒకసారి మనం చూద్దాం. అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఈ దేవాలయం చాలా విశిష్టమైంది. అలాగే ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం, అలాగే రామాయణ భారత భాగవతాలను ఒక్కొక్క స్తంభంలో ప్రధాన ఘట్టాలను చెక్కి మనందరికీ అందించినటువంటి కాకతీయుల కళా వైభవం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి మహాద్భుత క్షేత్రాలను, దేవాలయాలను మనం పరిరక్షించుకోవాలి. ఇక ఈ దేవాలయంలో ఇంకా విశిష్టతలను చూద్దాం.